హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిల్లెట్ దోశ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు 2 గ్లాసెస్ రైస్, 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ సజ్జలు, 1 గ్లాస్ జొన్నలు, హాఫ్ గ్లాస్ శనగపప్పు, 1 స్పూన్ మెంతులు. వీటన్నిటిని ఒక 6 అవర్స్ నానబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టుకొని నైట్ అంతా పులవనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. సజ్జలు జొన్నలు డైరెక్ట్గా వండితే తినట్లేదు కాబట్టి వాటన్నిటిని కూడా నానబెట్టి ఇలా రుబ్బుకొని దోశల్లా వేసుకుంటే ఈజీగా తినేస్తున్నారు. కాబట్టి ఇలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో విటమిన్స్ చాలా ఉంటాయి. డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలా దోశల్లో వేస్తే వాళ్ళకి కూడా అర్థం కాదు. చూడండి, నైట్ రుబ్బుకున్న పిండి చక్కగా పులిసింది. ఇలా దోశలు వేసుకొని దీన్ని పల్లీ చట్నీలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను పుదీనా చట్నీ కూడా దీనికి చేశాను. దాంట్లో కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు జొన్నలు సజ్జలు అంటే తినరు కాబట్టి ఇలా దోశలో వేసుకొని వాళ్ళకి పెడితే చాలా విటమిన్స్ వస్తాయి. హెల్త్కి కూడా చాలా మంచిది.